రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పోటీల్లో పాల్గొన్న 24 మంది విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించడం పట్ల వారిని పలువురు అభినందించారు. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రేపల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో తెనాలి విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. బోధి ధర్మ తైక్వాండో అకాడమీ నిర్వహణలో ఏపీ స్టేట్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ 2025ను రేపల్లోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 11, 12వ తేదీలో నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 10 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనగా తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో విద్యార్థులు 24 మంది పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. 24 మంది విద్యార్థులు పాల్గొనగా 10 మంది గోల్డ్, 9 మంది సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించగా ఆదివారం అకాడమీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పథకాలు సాధించిన విద్యార్థులతో పాటు అకాడమీ కోచ్ కోకిలగడ్డ శ్రీనివాసను అభినందించారు. ఇటువంటి ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క శిక్షణ ద్వారా పిల్లలు శారీరకమైనటువంటి ఒక దృఢత్వంతో పాటు మానసికమైనటువంటి ఒక స్ట్రెంత్, మనం ఏదైనా సాధించాలి, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక మెడల్ సాధించిన తర్వాత మనం ఏదో ఒక వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి రివార్డ్ ఇద్దామనే ఆలోచనతో ప్రభుత్వాలు కాకుండా ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్కి బ్యాక్గ్రౌండ్గా ఉండి ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే తర్ఫీదు తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక గుర్తింపు, ఒక గౌరవం ఎప్పుడైతే ఉంటుందో ఒక మంచి మట్టిలో మాణిక్యాల్లాగా ఈ రాష్ట్రానికి, ఈ భారతదేశానికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటటువంటి గొప్ప క్రీడాకారులుగా ఈ చిన్నారులు పేరు తీసుకొచ్చే సామర్థ్యానికి ఎదుగుతారని చెప్పేసి రాబోయే రోజుల్లో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ తెనాలి ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఈ చిన్నారులు ఎదగాలని, ఆ ఎదిగే విధంగా వీరి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ చిన్నారులకి గొప్ప ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి మరొకసారి ఒక మంచి కార్యక్రమం రోజు మమ్మల్ని కూడా స్టేట్ కాంపిటీషన్లో ఈరోజు అత్యధికంగా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ మరి మన తెనాలికే ఎక్కువ రావటం చాలా ఆనందకరమైన విషయం. ప్రతి వ్యక్తికి చదువు చాలా ముఖ్యం, దాంతోపాటు ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే చిన్నతనం నుంచే విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుంచే బాడీకి ఎక్సర్సైజులు, క్రీడల్లో పాల్గొనే విధానం ఉండాలి. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో ప్రతి వ్యక్తి క్రీడల్లో పాల్గొంటూ మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం సక్రమంగా చేస్తూ మరి ఈ రాష్ట్రంలో మన తెనాలి నుంచే ఎంతోమంది ఎన్నో మెడల్స్ సాధిస్తూ మన తెనాలికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అలాంటి పిల్లల్ని మరి ఈరోజు వాళ్ళ ప్రతిభను బయటకు తీస్తూ మన శ్రీనివాసరావు గారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ శిక్షణ ఇస్తా మరి చాలా గర్వకారణం. ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల చదివే కాదు క్రీడల్లో కూడా పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తారని, ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఈ శిక్షణ ఇచ్చే కేంద్రాలకి సహాయ సహకారాలు అందిస్తూ గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి తైక్వాండో అకాడమీ నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొని 10 గోల్డ్, 9 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ గోల్డ్, సిల్వర్ సాధించిన వాళ్ళు నెక్స్ట్ నాసిక్లో జరగబోయే కిడ్స్ ఛాంపియన్ నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. దీనికి మన వీరవల్లి మురళీకృష్ణ గారిని ప్లస్ నాగభూషణ గారిని వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించడానికి ఆహ్వానించాము. వాళ్ళకి మా అకాడమీ తరఫున కృతజ్ఞతలు. అలాగే మేము 93 నుంచి దీంట్లో స్టార్ట్ చేసాం తైక్వాండోని. తెనాలి ఎంతోమందిని నేషనల్, ఇంటర్నేషనల్ కూడా బెంగళూరులో ఆడడం జరిగింది. కానీ మాకు కొంతమంది పిల్లలు ఉన్నారంటే ఫీజు కట్టగలుగుతారు, కొంతమంది కట్టలేరు. ఆ కట్టలేని పిల్లలే ఎక్కువగా నేషనల్స్కి సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు టోర్నమెంట్కి వస్తానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు నేను తీసుకెళ్ళడం జరుగుతుంది, లేకపోతే వదిలిపెట్టడం జరుగుతుంది. దానికి మన తెనాలి ఎంతోమంది పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకుని అలాంటి వాళ్ళకి కూడా సహాయం చేయాలని